హాయ్ అండి. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ నా వైపు నుంచి హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో, ఈరోజైతే నేను మరొక కొత్త వ్లాగ్‌తో అయితే నేను మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు అంటే న్యూ ఇయర్ రోజనమాట. అంటే టైము అరౌండ్ ఒక 8:30, 9 అవ్వచ్చు. సెలబ్రేషన్స్ అన్నీ కూడా అంటే చిన్నగా ఇదివరకైతే అంత సెలబ్రేషన్స్ గట్టా ఏం లేవు. ఏంటంటే ముగ్గులు పెట్టామా లేదా అన్నట్టు ఉండేది. అంతే మా ఇంటి వరకు మాత్రం బాయ్స్‌కైతే బయట నుంచి ఇన్విటేషన్ వస్తది. అక్కడికి వెళ్తారు. మా వరకు అయితే ఆ రోజు చేసుకుంటే చిన్నగా బిర్యానీ చేసుకోవడం, ఆ డేని అలా గడిపేయడం అంతవరకే. బట్ 2 ఇయర్స్ నుంచి అంటే ఇది రెండో సంవత్సరం జరుగుతుంది బాబాయ్ మా నుంచి దూరమయ్యి. ఇప్పటికి ఇంకా మేము అదే డిప్రెషన్‌లో ఉంటున్నామనమాట. న్యూ ఇయర్ వచ్చేసరికి ఈసారి అలా ఉండకూడదని చెప్పేసి అంటే చౌదరీస్ అనమాట. మేమైతే చెట్టుబెల్లజీ అంటే మేము కులాన్ని ఎంచుతున్నానైతే అనొద్దు. మా అత్తయ్య అయితే చౌదరీస్. బట్ ఎలా అంటే ఇంకా మమ్మల్నే కానీ, మా పిన్నినే కాదు, వాళ్ళ ఫ్యామిలీనే కాదు, ఇంకా తన సొంత పిల్లలా చూసుకుంటారనమాట. అలాంటి వాళ్ళలో చాలా రేర్ అనమాట. అందులోనూ మా అత్తయ్య లాంటోళ్ళైతే చాలా డిఫరెంట్. వాళ్ళ పిల్లల్ని ఎట్లా అయితే చూసుకుంటారో మమ్మల్ని కూడా ట్రీట్ చేస్తారు. ఇప్పుడు ఏమాత్రం కొంచెం కూడా మేము డిసప్పాయింట్ అవ్వకూడదని చెప్పేసి మనం మాత్రమే సింపుల్‌గా చేసుకుందాంరా అని ఇక్కడికైతే వచ్చేసేయి అని చెప్పేసి అయితే అన్నారు. ఇంకా సరే ఇంక అక్కడే కదా బాబాయ్ వీళ్ళు అండ్ అత్తయ్య వాళ్ళ ఇల్లు కూడా ఎంతో డిస్టెన్స్ ఉండదు. ఇంకా సరే అని పిల్లలు తీసుకొని నేను కూడా వెళ్ళాను. ఇంకా వెళ్ళిన తర్వాత అప్పటికే అత్తయ్య అయితే చాలా వరకు వర్క్ అయితే ఫినిష్ చేసేసారు. కానీ అత్తయ్య వాళ్ళ ఇంటికి రావడం ఫస్ట్ టైం అనమాట నేను. నేను రానని చెప్పేసి పంతం పట్టి కూర్చున్నా. అది కూడా ఎందుకు అంటే బాబాయ్ చనిపోయిన 2 మంత్స్‌కో, 3 మంత్స్‌కో అత్తయ్య వాళ్ళ గృహప్రవేశం అయితే అయింది. నన్ను ఇన్వైట్ చేశారు. బట్ ఎందుకో బాగా దగ్గరనమాట. బాబాయిని అస్సలు వదిలిపెట్టేవారు కదా అత్తయ్య అయితేని. నాకెందుకో వెళ్తే అత్తయ్య ఫేస్ చూసేసరికి ఏడ్చేస్తానేమో అని భయమనిపించింది నాకు. అందుకని చెప్పేసి 1 ఇయర్ దాటేసినా నేను ఈ రోజుకి వెళ్ళలేదు. సో, అన్న అత్తయ్యతోటి వస్తాను అత్తయ్య ఈ సంక్రాంతికి లాస్యాకి భోగిపళ్ళు పాస్తారు కదా! వస్తానని చెప్పేసి అయితే అన్నాను. బట్ తప్పించుకోలేకపోయాననమాట. అత్తయ్యకి ఏదన్నా మంచి గిఫ్ట్ తీసుకొని వెళ్ళాలని అయితే అనుకున్నాను. బట్ ఏంటంటే ఇంకా తప్పించుకోలేకపోయాను న్యూ ఇయర్‌కి అయితేని. ఇంకా అత్తయ్య రిక్వెస్ట్‌నైతే అసలు కాదనలేము. ఇంకా సరే అని వెళ్ళాము. ఆల్మోస్ట్ వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. నేను వెళ్ళి చేసిందైతే ఏం లేదు. ఓన్లీ ఎగ్స్ అయితే తొక్కలు తీసాను అంతే. ఇంకా సరదాగా ఇంకా అలా తిరుగుతా కూర్చున్నాం. అంతవరకు కూడా అత్తయ్య, పిన్ని కూడా కంప్లీట్ చేసేసారు. ఇంకా నేను మా చెల్లి అంటే అత్తయ్య వాళ్ళ కోడలు అండ్ కూతురు కూడాని. అంటే అత్తయ్య గారు కోడల్ని కూతురులా చూసుకుంటారనమాట. మంచిగా ట్రీట్ చేస్తారు. ఇంకా మా చెల్లి విషయం వచ్చేసరికి అత్తయ్యే అలా ఉన్నారంటే ఇంకా తన నోట్లో నుంచి ఊడిపడినట్టు ఉంటుంది మా సిస్టర్ అయితేనే. అత్తయ్య వాళ్ళు ఇంత హౌస్ కట్టుకున్న చిన్నగా అంటే ప్లేస్ ఎక్కువగా ఉంది కదా అని చెప్పేసి కట్టెల పొయ్యి అయితే పెట్టుకున్నారు. ఆల్మోస్ట్ అంటే రైస్ అయిపోతుందంట. హాట్ వాటర్ కూడా ఇంకా పొయ్యి మీదే చేసేస్తారంట. చిన్నగా గార్డెన్ లాగా కూడా సృష్టించేశారు అత్తయ్య అయితేని. చూసారు కదా! అంటే ఒక్కొక్క క్లిప్ తీసుకుంటా వచ్చాను. ఇంకా నాకైతే అక్కడ ఉన్నంత సేపు టైం ఎలా గడిచిందో కూడా తెలియకుండా గడిచిపోయింది. మొత్తం ఓపెన్ ప్లేస్ అనమాట. ఎదురుగుండా ఒకటి పెద్ద మ్యాంగో ట్రీ అయితే ఉంటుంది. నీడ కూడా చాలా బాగుంటుంది. మూన్ కూడా అయితే మాత్రం లాస్య చిట్టి చిట్టి మాటలతోటి స్టెప్స్ తోటి బాగా ఎంటర్టైన్ చేస్తుంది. చూడండి పెడతాను. నువ్వు చెప్పి వినపడతలేదు మాకు. లాస్ట్గా నువ్వు చెప్పేది మాకు వినిపించట్లేదు. గౌను కొంటా ఇంకా డైరెక్ట్ స్కూల్కే. బాబాయ్ మూకుడి ముక్క తింటావాను. డాన్స్ అయ్య బాబోయ్ పాట వెళ్ళిపోతుంది. స్టెప్ మార్చు. చికిరి చికిరి పాట పాడు లాస్యా, పాట పాడు.
ఇంకా గుర్తొచ్చింది. ఎల్లు 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 లేగు లేగు పైకి లేగు. అయ్య బాబోయ్, కోళ్ళు తిరుగుతున్నట్టున్నాయి, కోళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. ఈయన పడతలేనట్టుంది. దా వెళ్ళరా వెళ్ళరా. ఒకటేనా స్టెప్ మార్చు, స్టెప్ మార్చు. ఏటిది ఆడేమో అల్లు అర్జున్ కూడా ఎలా అంటాడో ఎలా అంటదా. నేనేం పట్టి గొంగూరలో పట్టి మా పట్టి చూసా ఎంత అందంగా ఉందో. ఫ్రై చేప ఫ్రై మేము చక్కగా వండుకున్నాం. చూసారు కదా, చంటి పిల్లలు ఇంట్లో ఇంకా టైం తెలియదు, ఎట్లా గడిచిపోతుందో కూడా తెలియదు. అందులోనూ మా అత్తయ్య అయితే ఇంకా ఎంత పెద్దవాళ్ళమైనా సరే మమ్మల్ని ఇంకా చిన్నపిల్లలా ట్రీట్ చేస్తూ ఒక్కొక్క ముద్ద ఒక్కొక్కరికి తినిపించుకుంటూ వచ్చారు. ఇంకా అట్లా టైం కూడా చాలా వరకు అయిపోయింది. ఇంకా మా పెద్ద చెల్లి కూడా వచ్చేసింది. ఇంకా టైం అవుతుంది కదా, చలి కూడా ఎక్కువగా ఉందని చెప్పేసి అందులోనూ నేనైతే ఇంటి దగ్గర ముగ్గులు పెట్టలే, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్ అయితే ఉండిపోయింది. ఇంకా భోంచేసేసి వాళ్ళ వర్కులు ఫినిష్ చేసుకుని కేక్ కటింగ్ అటెండ్ అవుదాం అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇక్కడ హడావిడి అయ్యేసరికి నాకైతే 11 అయిపోయింది. నేనైతే ముగ్గు కూడా పెట్టనేమో అనుకున్నాను. అంతలాగా టైం గడిచిపోయింది అనమాట. చాలా స్పీడ్గా గడిచిపోయింది టైం కూడాని. ఎందుకంటే చిన్న పాపతో ఆడటం, మా అత్తయ్య కూడా చంటిపిల్ల అయిపోతారు. నలుగురు ఉండగానే మేనగోడళ్ళు వచ్చారు. ఎంతో సందడిగా ఉందని చెప్పేసి హడావిడి మామూలుగా అయితే లేదు. చైర్స్ గేమ్ పెట్టారు. నేనైతే ఫస్ట్ టైం అనమాట నా మ్యారేజ్ అయిన తర్వాత ఇలా చిన్నపిల్లల గేమ్స్ అనేసరికి ఫస్ట్ టైం అనమాట. నాకు అనిపించింది ట్రైపాడ్ అన్న తీసుకెళ్ళాను కదా అని చెప్పేసి. వీడియో ఒకళ్ళు తీస్తుంటే వీడియోలో ఒకళ్ళు ఉండట్లేదు. ఇంకా ఇలా కాదని చెప్పేసి ఒక క్లిప్ అయితే తీసి ఉంచేసుకున్నాం. తర్వాత మిగిలిన వాళ్ళు యాడ్ అయ్యారు. అత్తయ్య వచ్చింది, తేజ వచ్చారు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా త్వరగా ఫుడ్ తినేసి కంప్లీట్ చేసేసుకొని ఇంకా చైర్ గేమ్ అయితే స్టార్ట్ చేశారు. అప్పటికే చాలా టైం అయిపోయింది. ఇంకా సరదాగా గేమ్ కూడా చాలా ఫన్నీగా జరిగింది. ఎట్లా అంటే ఫస్ట్ అయితే మా పండు ఓడిపోయాడు. ఓడిపోయిన వాళ్ళు సైడ్ అవ్వాలి కదా, వాడేమో ఏడుపు మొహం పెట్టేశాడు. సర్లే ఇంకా పిల్లలతో బాగోదు కదా అని చెప్పేసి మళ్ళీ వాడిని యాడ్ చేశాను గేమ్లోను. తర్వాత మళ్ళీ ఆడితే శైలు ఓడిపోయింది. మళ్ళీ తను ఏడుపు ఫేస్ పెట్టేసింది. ఇంకెలా కాదని చెప్పేసి శైలుని పెట్టి నేను తప్పుకున్నాను. దీంట్లో బెనిఫిట్ ఏంటంటే గేమ్‌లో ఓడిపోయిన వాళ్ళకి గిఫ్ట్ ఉంది, గెలిచిన వాళ్ళకి గిఫ్ట్ ఉంది. ఈ విషయం మాకు తెలీదనమాట. నిజానికైతే ఒక 2 మంత్స్ అవుతుందేమో, కాదులే 1 మంత్ అవుతుంది. కార్తీక మాసం టైంలో అయితే అత్తయ్య వాళ్ళు, పిన్ని వాళ్ళు, ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారులే, వాళ్ళు కూడా ఉన్నారు. అందరం కలిసి కార్తీక మాసంలో అటెండ్ అయ్యి చిన్నగా గిఫ్ట్స్ అవి చిన్ని గిఫ్ట్స్ అయితే షేర్ చేసుకుందాం అని చెప్పేసి అయితే అనుకున్నాము. నాకు తెలియదు ఆ విషయం. ఇప్పుడు ఏం జరిగిందంటే అత్తయ్య న్యూ ఇయర్‌కి ఆ గిఫ్ట్స్ ఇచ్చేద్దామని ప్లాన్ చేసినట్టున్నారు. నాకు తెలియక నేను ఒక్కదాన్నే మిస్ అయ్యానని చెప్పేసి చాలా బాధపడ్డాను. బట్ ఎట్లానో సంక్రాంతి ఉంది కదా, అప్పుడు ట్రీట్ ఇద్దామని చెప్పేసి నేనైతే ఆగాను. నిజానికి చైర్ గేమ్ అయితే 10 మెంబర్స్‌తో స్టార్ట్ చేయాలి మేము. బట్ ఒక్కొక్కరుగా మిస్ అయ్యాము. సో మేమైతే 6గురితో స్టార్ట్ చేసిన ఈ గేమ్ అయితే అలా 2 మెంబర్స్‌కి అయితే వచ్చేసింది. అది కూడా తల్లి కూతుళ్ళు పడిందనమాట. పిన్నికి, తేజకి పడింది. ఇంకా ఫైనల్‌గా అయితే మా తేజ అయితే విన్ అయింది. చెప్పాను కదా బెనిఫిట్. విన్ అయిన వాళ్ళకి గిఫ్ట్ ఉంది, అవ్వని వాళ్ళకి గిఫ్ట్ ఉంది. పాపం మా చెల్లి చాలా కష్టపడి మరి కప్పు, సాసర్ గిఫ్ట్ అయితే కొట్టేసింది. తనేమో కానీ మా లాస్య ఫేస్ చూడండి ఎంత వెలిగిపోతుందో. అండ్ మా అత్తయ్య వచ్చి లాస్ట్ నుంచి సెకండ్ గిఫ్ట్ అనమాట. మా అత్తయ్య స్మైల్ అయితే వినే కొలది వినాలనిపిస్తుంది నాకు. అంత బాగా స్మైల్ చేస్తారు. మా తేజకి ఇయరంతా కూడా స్వీట్ మెమొరబుల్ డేస్‌లా ఉండాలని చెప్పేసి అన్నయ్య అయితే చాక్లెట్ ప్రొవైడ్ చేశారు. దీంట్లో పెద్దవాళ్ళకి కాదు, చిన్న వాళ్ళకి కూడా గిఫ్ట్స్ ఉన్నాయి. శైలుకైతే ఒక కిట్ క్యాట్ చాక్లెట్ ఒకటి, కీ చైన్ ఒకటి ప్రొవైడ్ చేసింది పిన్ అయితేని. అత్తయ్య అయితే ఇంకా సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. చిన్న బాక్స్‌లో
ఇంకా హెయిర్‌కి సంబంధించి, అమ్మాయిలకి సంబంధించి అన్ని ఐటెమ్స్ పెట్టి తనకిచ్చారు. శైలుకి, పండుకి, నాకు, పిన్నికి, చెల్లికి, దేవికి ఇంకెవ్వరికీ వదలకుండా అందరికీ పంచిపెట్టేశారు. సో, ఫైనల్లీ నా కష్టార్జితం నేనెంతో కష్టపడి సాధించిన గిఫ్ట్. ఎంత కష్టపడ్డానంటే నాకు మాత్రమే తెలుసు. చూసే మీకు మాత్రమే తెలుసు. సో, ఫైనల్లీ ఇది నా గిఫ్ట్ అనమాట. ఇక్కడ వీడియోస్‌కి ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడమే గానీ, వీడియో తీసేవాళ్ళైతే వీడియో అసలు అబ్జర్వే చేయట్లేదు. ఎలా తీశారని ఎవరి హడావిడి వాళ్ళది, ఎవరి అల్లరి వాళ్ళది. ఇంకా మాటకొస్తే మా లాస్య అయితే ఇంకా రాజ్యమంతా తనదే అన్నట్టు తన ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తుంది. అంతేగాని నా వీడియో తీసేవాళ్ళం కొంచెం కూడా క్లారిటీ లేకుండా తీసేశారు. చాలా కష్టపడి మరి ఎడిట్ చేసి మరి అక్కడో క్లిప్, అక్కడో క్లిప్, అక్కడో క్లిప్ తీసుకొని మరి నేను ఆ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా అత్తయ్య అయితే చెప్పాను కదా! ఒక బాక్స్‌లో అన్నీ కలెక్ట్ చేసి దాంట్లో వేసైతే గిఫ్ట్ కింద ఇస్తున్నారని. ఏమనుకున్నారా అత్తయ్య అయితే ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారు. డ్రెస్ అనమాట. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. పిన్నికైతే శారీ అనమాట. చాలా బావుంది. అదిగో ఇంకెవరిని వదలట్లేదు మా తేజమ్మ అయితే పేరు పేరుకి మనిషికి ఇచ్చిన వాళ్ళకి కూడా ఇంక ఇచ్చేస్తా ఉంది. మళ్ళీ విత్ కర్చీఫ్. కర్చీఫ్ కూడా గిఫ్ట్ కింద ఇచ్చేస్తున్నారు. ఈ గిఫ్ట్‌లన్నీ అసల ఎంత ఓపికో మా అత్తయ్యకి కొంచెం కొంచెంగా వెతికి మరీ తీసుకొచ్చారు. ఏ విషయంలో అయినా సరే సెలక్షన్ అయితే చాలా చేస్తారు. అంత టాలెంట్ ఉంటుంది అత్తయ్య అయితేని. ఇంకా రిటర్న్ అయిపోతున్నా అని చెప్పేసి సెల్ఫీ టైమ్ అనమాట. చక్కగా ఒక్కొక్క సెల్ఫీ అయితే దిగాం కానీ, ఇంత మంచిగా అయితే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు. నాకు తెలిసి న్యూ ఇయర్ అంటే ఇలా జరుపుకుంటారనే నాలెడ్జ్ కూడా నాకు లేదు. ఎందుకంటే చాలా సింపుల్‌గా గడిచిపోయేది. ఆ రోజు నార్మల్ డేస్ ఎలా గడిచాయో అలా గడిచిపోయాయి. చక్కగా ఫ్యామిలీతో అంటే నేను మా ఫ్యామిలీలో కూడా నాకంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళైతే లేరు. నేనైతే ట్రూగా చెప్పేస్తాను. నాకంత దాచుకునే అలవాటు కూడా నాకు లేదు. అత్తయ్య మాకిచ్చినంత ఇంపార్టెన్స్ మాకు మా ఫ్యామిలీలోనే ఎవరు కూడా ఇవ్వరు. ఇంక ఇంటికొచ్చిన తర్వాత అయితే చాలా ఓపికతో కూడుకున్న పని ముగ్గు. నాకైతే మా శైలు చాలా హెల్ప్ చేసింది. నేను వేసే ముగ్గు ఫినిషింగ్‌కొచ్చేసరికి నాకు ఈ ముగ్గు ఎప్పుడైపోద్దా? ఎప్పుడు నిద్రపోవాలా అనేసి నేను వెయిట్ చేశాను. బట్ నేను ఫినిషింగ్ లైన్ వేసేసరికి ఇంక శైలుకి ఒక్కొక్క ఫ్లవరు సైడ్ బోర్డర్స్ వేసేసి వదిలేస్తే దానికి కలర్స్ వేసేయడం. మళ్ళీ నేను ముగ్గు వేసుకోవడం, మళ్ళీ ఈలోపు ఇంకొకటి వేయడం. అలాగా తను నాకైతే మాత్రం చాలా తెలియని హెల్ప్ అయితే చేసేసింది. హమ్మయ్య! ముగ్గు అయిపోయింది. ఇంక నేను సైడ్ బోర్డర్స్ వేయవలసిన పని లేదనే నాకనిపించింది. అంత చేశాననమాట. అంటే నేను 11:30కి రావటం, కల్లాపు చిమ్మటం, నెక్స్ట్ ముగ్గు వెయ్యటం, దాదాపు 2:30, 3 అయిపోయింది టైము. అసలు చాలా ఓపికగా వేశాను నేను. అంటే నచ్చినా, నచ్చకపోయినా సరే నా వరకు నేను నా ముగ్గు కోసం చాలా కష్టపడ్డాననమాట. మా వీధిలో నేను ఒక్కదాన్ని అండ్ వేరొక ఆవిడ ఉన్నారు. ఇంక మిగిలిన వాళ్ళందరూ కూడా వేసేయడం, సగం సగం నిద్రలు అయిపోవడం కూడా అయిపోయింది. నేను నార్మల్ డేస్‌లో వేసే ముగ్గుకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. అట్లాంటిది ఇది టైము. అంటే ముగ్గులకి ఎంతో సంతోషంగా వేసుకొని మరి దాని దగ్గరే కూర్చొని చూసుకునే టైం ఇది. అలాంటిది చాలా బద్ధకంగా అయితే వేశాను నేను. ఎందుకంటే వర్క్ ప్రెషర్ అది ఎక్కువైపోయి ఇంక అక్కడికి అలా వేశాను. బాగున్నా, బాగోకపోయినా. ఎప్పుడు కూడా ముగ్గులు వేసిన తర్వాత కంపేరింగ్ ఉంటుంది కదా! నీ ముగ్గు ఎలా ఉంటుంది? నీ ముగ్గు ఎలా ఉంటుందని. మా ఇంటి ఎదురనమాట. మా వదిన. ఇంక తన ముగ్గు చూసి నేను, నా ముగ్గు చూసి తను ఒకళ్ళ ముగ్గు ఒకళ్ళు చూసుకొని మురిసిపోతా ఉన్నాం. సో, వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీరు చేసే ప్రతి పని కూడా ఈ ఇయర్ మీకు మంచి లాభాలు తీసుకురావాలి.